ఎక్కువ ఓ అమ్మ ముఖం అంతా ఎట్లా కొడుతుంది కోలియాగా మరి మందులు గోళీలు ఏమైనా వేసుకుంటుండా ఉత్తదేనా ఏమైంది బాగానే ఉండు ఏమైంది బాగానే ఉండా అదే ఏమైంది కేసీఆర్ కు సిట్ పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల జారీ మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా ఆప్షన్ ఇచ్చిన సిట్ అధికారులు ఇప్పుడు కాదు తర్వాత డేట్ ఫిక్స్ చేయండి ఫామ్ హౌస్ కు వచ్చి విచారించుకోవచ్చు సిట్ కు లేఖ రాసిన గులాబీ బాస్ అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలా మొన్న సంతోష్ పోయొచ్చిండుగా మందుగోళీలైన పోయి ఏం చెప్పొచ్చిండో పెద్ద ఆయనను పిలిచిరు కొండంత రాళ్ళ తీసి ఏదో చేసిరట పచ్చిరట గజ్ఞం ఉంది ముచ్చట కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటావు ఇప్పుడు కాళేశ్వరం కేసు అని కథ కమ్మిచ్చిరు రప్పించిరు టీసీ కోసి కమిషన్ అని ఏదో నోటీస్ ఇచ్చిరు ఏమైంది నడుస్తున్నది కదా విచారణ జనాలు అంటారు పండుకుంది అది పిల్లైంది తెలపరాయి పిల్లగాడైంది తెలపరాయి తప్పు చేసిండా లేకపోతే చెయ్యలేదా అనేది ఇంత వరదాకా అది సాగదాయ ముందు వరదాయ ముందది సాగదాయ అది అలా పడబెట్టి మళ్ళీ ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు జనం అనుకుంటున్నారు దాంట్లో లొసుగులు ఏమొచ్చినాయంటే చీఫ్ ఇంజనీర్లు ఉంటారుగా ఇంజనీరింగ్ చీఫ్ అని వాళ్ళ ఆస్తులు ఆయన దగ్గర 500 కోట్ల దాకా దొరికిండు అది ఏసీబీ కేసులలో ఉన్నారు మళ్ళా వాళ్ళు ఇప్పుడు లోపల ఉన్నారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా వివరాలు ఇవ్వాలి ఇప్పుడు అందులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు అధికారులు కూడా అందులో మొత్తం మునిగిపోయి తేలుతున్నారు కాళేశ్వరంలో అవును మునిగిపోయి తేలితే వాళ్ళని ఎందుకు కొరికి అధికారులు కేసు వచ్చే నోటీసులు ఇచ్చే అది ఏది లేదు ఎక్కడ లేదు అది లోపడంగా మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ వాడుకుంటుంది ఇదే పని ఇప్పుడు రెండేళ్ళ అర్థం నుంచి కాలే కానీ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిరు వాళ్ళ కేసు నడుస్తుంది వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి కదా తీసుకున్నాక చేస్తారు అది కానీ ఇప్పుడు ఊర్లో పోంటే జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే అయ్యా గతంలోనే కాళేశ్వరం పని మీద కేసు అన్నారు నోటీస్ అన్నారు ఇట్లా ఉన్న బయట చేసిరు జగన్నాథం చేసిరు అది ఇంతవరకు ఏం తెలియదు ఎక్కడ వేసే గొంగళ అక్కడనే ఉంది అవును అది వచ్చి ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మళ్ళీ విలువనంపుతా అంటారు సరే వాళ్ళు ఆయన పెద్ద మనిషి వీడికి ఆఫీస్ జూబిలీహిల్స్ సిట్ ఆఫీస్కి వస్తాడా లేకపోతే వీళ్ళే ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోతారా ఏదో ఒకటి జరుగుతుంది అనుకో కథ అయితే అంటే ఏం సగదనం లేదు ఇస్తారు మన తెల్లారితే మళ్ళా అంత ఉత్తపుర్రే ఇక అది 6 నెలలైనా 7 అయినా అంత ఉత్తపుర్రే కానీ మొత్తానికి ఈ కేసులు ఈ నోటీసులు అని ఇది పెట్టి బదనాం చేయాలని అనుకుంటారు కానీ ఎవరు జనాలు అనుకుంటారు చేయాలి దానికి వివరణ నేను చెప్తా అయిపోయి పిల్లగా చెప్పు ఇబ్బంది పెట్టాలి అమ్మా ఇదే నా మీద తరిక అని ఇప్పుడు వీళ్ళకు కేసీరావుకు ఇప్పుడు సానుభూతి ఓ కారణంగా పెరుగుతుంది చెప్తాను అయితే సానుభూతి పెరుగుతలేదు ఇప్పుడు ఆయన తప్పు చేయలేదైతే కేటీఆర్ హరీష్ తో మంతనాలు సిట్ నోటీసులపై కేసీఆర్ చర్చ న్యాయవాదులతోనూ సమావేశం న్యాయవాదులతో ఎందుకు సమావేశం అయితే నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఏం తప్పు చేయనప్పుడు కేటీఆర్ హరీష్ రావుని పిలిపించుకొని మీరు ఏం చెప్పిర్రా లోపల ఇది మనం మెడగబడేటట్టు ఉంది అందరు ఆల్రెడీ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నది చెప్పిర్రు గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు రావులు అందరూ మరి ఇప్పుడు ఏం చెప్పిర్రు న్యాయవాదులతో చర్చలు మొదలు పెట్టిర్రు అంటే అర్థం ఏంటంటే తప్పు చేస్తేనే లాయర్లను పిలుచుకొని మాట్లాడుకుంటాం అంటే అలాగ మరి చెప్తారు మరి ఏ తప్పు చేయనప్పుడు లాయర్ కావాలి మరి ఇప్పుడు నా ఒకటి పిల్లగా సజ్జనం నువ్వు తప్పు చేసినావని నేను నిన్ను బలవంతంగా నీ మీద నింద మోపిన నువ్వేం చేయాలి నేను తప్పు చేయలేదు నువ్వు సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఆయన కూడా వకీల్ని పెట్టుకుని సమాధానం చెప్తూ తప్పు చేయనప్పుడు నీ దగ్గర నేను ఏ తప్పు చేయలేను నోటితో చెప్పొచ్చుగా వకీల్ని ఎందుకు పెట్టుకున్నావు అంటే మెలికలు పెడతందుకు వకీల్ని పెట్టుకుంటారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోనికి వకీళ్ళని పెట్టుకుంటారు ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి వకీల్ చెప్పిందే మాట్లాడతారు నేను తప్పు చేయలేదు మాకు ఏ పాపం వెరగం మీకు దమ్ముంటే మా కేసీరావు టచ్ చేసి చూడు అని హరీష్ రావు కూడా బొబ్బలు పెడుతున్నారు హరీష్ రావు టచ్ చేసి చూడు అంటే టచ్ అయ్యిర్రి ఎత్తకపోర్రి అని చెప్తుండు
ఎతకపోతే ఆయనకి ఇజ్జతమైనట్టు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మొత్తం బీఆర్ఎస్ కొలాప్స్ అవుతుంది. ఇక హరీష్ రావు చేతిలోకి తీసుకుందామని హరీష్ రావు ప్లాన్. ఎవ్వని ఉపాయం అనుకుంటది రాజకీయాలల్లా, ఎవ్వని స్కెచ్లు ఆడేసుకుంటూనే ఉంటాడు. ఎక్కడ సందు దొరుకుతుందా గద్దె మీద కూర్చుందామా, ఎవ్వని ఉపాయం అనుకుంటది. మరి కేసీరావుకు సిట్టు నోటీసులు ఇస్తే తెలంగాణ జనాలకు ఇచ్చినట్టే అని అంటున్నాగా. మరి అట్లా రెచ్చగొట్టాలిగా జనాలని. తెలంగాణ ఉద్యమం అప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోయారు జనాలు, కానీ ఇది తెలంగాణ ఉద్యమం కాదు రెచ్చిపోతందుకు. నువ్వు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే నిన్ను వేరే దేశం వాళ్ళు వచ్చి గుంజుకోపోతురా కేసీఆర్ని? ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రంలో విచారణకు హాజరుగమ్మంటే జై తెలంగాణ అంటే జై తెలంగాణ దేనికి జై తెలంగాణ? నువ్వు వేరే రాష్ట్రం పోయినప్పుడు నీ రాష్ట్రాన్ని ఎవరైనా అవమానించినప్పుడు నువ్వు జై తెలంగాణ అనే స్లోగన్ పెట్టు. జై తెలంగాణ ఎక్కడిది? ఇంకా ఆయన తెలంగాణ వచ్చే ఆయపాయ. ఆయన ఇప్పుడు టిఆర్ఎస్ తీసి బిఆర్ఎస్ మార్చుకున్నాక మరి ఇంక తెలంగాణ. అదే మరి నేను అనేది, జై తెలంగాణ అనే స్లోగన్ అనొద్దంటున్నా నేను. జై భారత్ అంటలేరు, జై భారత్ అంటలేరు, అంటలేడు. జై తెలంగాణ అంట పెట్టుకుందేమో బీఆర్ఎస్ అంటారు, భారత రాష్ట్ర సమితి పలికేదేమో జై తెలంగాణ. మన షిప్ ఇడికే వచ్చిందా? మళ్ళీ ఆడికే వచ్చింది, ఆడికే వచ్చింది. అయితే మరి పేరు మార్చుకొని ఏం చేయలే గాని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, మరి తప్పు చేయని ఆయన సిట్ అధికారులకు లేఖ రాపించి పంపిండు. నేను ఇప్పుడు నాకు సమయం కుదరదు, వేరే డేట్ ఫిక్స్ చేయండి, మీరే ఫామ్ హౌస్కి వచ్చి విచారించుకోండి అంటే. సమయం అంటే మరి ఇప్పుడు జ్వరం గిట్ట వచ్చిందా ఏంది? జ్వరం కాదు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, నేను దాంట్లో హడావుడిలో ఉన్నా. నేను ఈయన అలుకులేదు ఉలుకులేదు మున్సిపల్ కు ఎలక్షన్ బైకానే పంతుండు చెప్పుడు అట్లా. అదే కదా, అంటే ఈ లోపల ఏం చేస్తారంటే న్యాయవాదులతోని వకీళ్ళు, నీ భాషల వకీళ్లతోని మాట్లాడతారు. ఏం చెప్పాలి, ఈ కేసుని ఎట్లా నీరు గార్చాలి, ఎట్లా చేస్తే నీరు గారుతుంది ఏంది, వీళ్ళకి ఒక లీగల్ టీం ఉంటుంది. మొత్తం మాట్లాడినాక వకీళ్ళు ఒక మాట చెప్తారు. విచారణకు పోయేటప్పుడు జ్వరం వచ్చినట్టు, దగ్గులేసినట్టు, పానం బాగలేనట్టు పోయి కూర్చొని ఏది అడిగినా పోలీసు వాళ్ళు ఏం చేసిర్రో ఏందో నాకేం తెలియదు అని చెప్పుకుంటారా. కేసు సంగతి మేము చూసుకుంటామని అది చెప్తారు, ఇది చేసుకొని వస్తారు. అందుకనే ఈ కేసులల్లో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తాం అనేది రేవంత్ రెడ్డి అంటుండు. ఏంటంటే ఆధారాలు దొరకకుండా చేస్తారు వీళ్ళు. ఉత్తగా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆయన బదనాం అవుతాడు. మొన్న అసెంబ్లీలో కూడా అన్నాడు, రాజకీయ కక్షతోని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసి లోపలేసేటోని, నాకు రాజకీయ కక్ష సాధింపులు లేవు, తెలంగాణ అభివృద్ధి లక్ష్యం, తెలంగాణ బాగుపడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆ దిశగా పనిచేస్తా. పెద్ద మనిషి రామ్మనండి, ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఎవ్వరు కూడా సభ్యులు అట్లా మాట్లాడరు, వచ్చి ఆయన సలహాలు సూచనలు ఏమనండి తీసుకుంటాం ప్రభుత్వం నుంచి అని కూడా అంత మంచిగా చెప్పినాక కూడా వీళ్ళకు నొప్పి లేస్తుంది. కేసీరావుకు నోటీసులు పంపిరంటే నిజమైన ముగ్గురు పోయిరుగా. అవును, ఎవరు ఇప్పుడు రాములు, హరీష్, ఆయన సంతు. మరి వీళ్ళు గిట్లా ఏమన్నా పెద్దనాశి పేరు అలా ఉచుకొనిపోతున్నా? మరి అట్లే ఉంటది కానీ ఇప్పుడు రేపు నిన్ను లోపల తీసుకుపోయి గుర్తుంటే నాకేం తెలుసు, మనకే తెలిసి అంత కథ అని అంటావు నువ్వు. ఇప్పుడు నన్ను తీసుకుపోయేసారనుకో, మా ముసలాడు బయట నాకు అన్ని చెప్పిండు, చెప్పించిండు, మా ముసలాడికి ఎరక నేను చెప్తా. అయితే చెప్తావా? అయితే చెప్తావా అంటే గట్టిగా ఉంటది, లోకనాట తయారైంది. ఇప్పుడు నీ మీదకి వస్తుంది అని అన్నప్పుడు ఏం చేయాలి? తప్పించుకోవాలి, అంతేగా. మరి ఇప్పుడు అడవిలా తల్లి పిల్ల, ఒక ఇద్దరు పిల్లలు, తల్లి ఉందనుకో, అక్కడంగా పులి వస్తే దయ్యం వస్తే నా పిల్లలని ఎత్తుకొని ఉరుకుతావా? నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటాను ఉరుకుతావు ఫస్ట్. అదే ఎవరి ప్రాణం వాడే చూసుకుంటారు. కానీ మరి ఇప్పుడు రాకపోగా ఈ మున్సిపల్ యుద్ధంగా ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు దీనివల్ల జనాలల్లా గాలి ఏం జరుగుతుంది అంటే, కేసీరావుని బాధపడుతుందని జరుగుతుందా, లేకపోతే అసలు గుసగుస అయితే వెళ్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు నష్టమా లాభమా ఈయనకు నోటీసులు ఇస్తే? ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదు. ఈయనకు లాభం లేదు, ఆయనకు నష్టం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నది. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి వాళ్ళని కూడా పిలిచి విచారణ సాగిస్తారు. ఇంత పెద్ద పేజీలు నిన్నాయి, అందరిని పిలిచిరు. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినా వాళ్ళని కూడా పిలిచి విచారణ చేశారు. మీ ఫోన్ ఇట్లా ట్యాప్ అయింది అని చెప్పేసి వాళ్ళకి కూడా వాళ్ళకి మెసేజ్లు వాళ్ళకి చూపిస్తున్నారు, అన్ని చేస్తుర్రు, మొత్తం జరుగుతూనే ఉన్నది. దీంట్లో ఇంకా సానుభూతి ఎక్కడిది? ఇంకా సంవత్సరం నుంచి నడుస్తుంది. సడన్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినామని తీసుకుపోయి నువ్వు లోపలేస్తే సానుభూతి ఏమని ఉంటుంది? సంవత్సరం నుంచి నడుస్తూనే ఉండే, జనాలకు కూడా తెలుసు
విచారణకు పిలిచిర్రు, పోయి హాజరైతుంది ఆయనకి ఏం నొప్పి అని అంటారు. ఇప్పుడు నేనేమైనా అరెస్ట్ చేసి లోపలేస్తారా? వేస్తలేరు కదా. పోయి పంచాయతీ పాడైపోయినది, తెగుతలేదు, ముడి పడతలేదు, అటు పోతలేదు. అది విచారణ కాదు, ఇది ప్రతీకారం అట, కక్ష సాధింపట. ఎంత ఏందంటే కక్ష సాధింపు అయితే ఎప్పుడో జైలు వేసేటోళ్ళు, జైల్లో కూడా వేస్తలేరు కదా. అయితే ఈయనేమంటుండు, ఎవరైనా హరీష్ రావు ఏమంటుండంటే రాజకీయ వేధింపులకు భయపడేది లేదు, కక్షతోనే కేసీఆర్కు నోటీసులట. రాజకీయ వేధింపులు అంటే మనిషిని జైల్లో వేసి లోపలేసి ఒక కేసు అయిపోయినాక ఇంకో కేసు, ఇంకో కేసు అయిపోయినాక ఇంకో కేసు. మొన్న ఈ ఆంధ్రాలో ఆయన ఒక చూడు అనిల, అప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండు చూడు, బోరుగడ్డ అనిలు. నాని కాదు, బోరుగడ్డ అనిల్ అని ఉంటాడు ఒక ఆయన. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కొడాలి నాని తిట్టిండు, వంశీ తిట్టిండు, పేరు నాని తిట్టిండు, బోరుగడ్డ అనిలు అని మళ్ళా ఆమె ఒక ఆయన ఉంటాడు బోరుగడ్డ అనిల్ అని, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. తిడితే ఏం చేసిర్రు, తీసుకొచ్చి తీసుకొచ్చి లోపలేసిర్రు. ఓ కేసు అయిపోయినా ఇంకో కేసు ముందర పెడతారు, బెయిల్ రాగానే ఒక కేసుకు, ఇంకో కేసు ఆ బేజీలు రాగానే ఇంకో బెయిల్ వేస్తారు. రాజకీయ కక్ష సాధింపు అంటే గట్లు ఉంటుంది. బెయిల్ రాగానే రెడీగా మళ్ళీ బయట పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు, ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ రాగానే రెండో కేసు నోటీసులు ఇచ్చి మళ్ళీ లోపల నొక్కుతారు ఇక తీసుకపోయి. అది అంటే ఈ టైపుగా రాజకీయ కక్ష సాధింపులు అంటే అట్లుంటాయి. నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే రాజకీయ కక్ష సాధింపు ఎక్కడదాడా? నువ్వు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపో అంటారు ఆడ. నిన్ను ఎమ్మటే అరెస్ట్ చేసి లోపలేసి ఇంకో కేసు పెట్టి మళ్ళీ బయటికి రాకుండా ఇంకోటి వేసి బయటికి రాకుండా ఇది చేస్తే రాజకీయ కక్ష సాధింపు. దీనికి అర్థం తెలియదు, పర్థం తెలియదు. ఏమో పిల్లగా అధికారం ఉన్నప్పుడు కింద పడ్డ నాదే మీద పడ్డ నాదే అన్నట్టే ఉంటుందట వ్యవహారం అన్నట్టు. బాగానే యాక్ట్ చేసాం ఆందోళన ముచ్చట. ఒకటి కవిత ఏమంటుంది అనుకున్నాం దీని మీద కూడా, ఏమంటుంది? ఎన్నికలు ఉన్నందుకే నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీరియస్ గా లేదు, కేసును త్వరగా ముగించాలి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. కరెక్టే మాట్లాడింది. మరి ఇంకెన్నా జాగ్రత్తిస్తారు? కరెక్టే. నువ్వు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర నేను కుర్చీ మనది రాగానే నేను కుర్చీ ఎక్కగానే కేసీరావుకు చెంచల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ ముగ్గు పోస్తాను అన్నాడు. కట్టిస్తా అన్నాడు. అన్నది 2 నెలల అర్థమవుతుంది. ఇంతవరకు కొబ్బరికాయ కొట్టలే, శంకు పడ రావట్లే. అందుకనే మాట తప్పిడుగా రేవంత్ అన్న జరగా తాత అడుగుతున్నాడు. తప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇప్పుడే తప్పిండని మనం ఎట్లా అంటాం? ఇంకా టైం ఉన్నది, ఇంకా టైం ఉన్నది కాబట్టి ప్రజలు తొందరగా ప్రజలని సంతోష పెట్టాలంటే మీరు ఆ డబల్ బెడ్రూమ్ ఏదో ఆ చెంచలు కూడా చెర్లపల్లిన కట్టి ఆ దొంగల నన్ను లేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. జనాలు అయితే అంటారు 100%. రేవంత్ అన్న కోటేసింది కూడా ఎందుకు ఓట్లేసి గెలిపించుకున్నారంటే కాళ్ళు గట్టి మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి లోపలేస్తా, ఖచ్చితంగా మీ అవినీతి మీద విచారణ జరిపించి అని చెప్పేసి అని అన్నాడు. అది రేవంత్ వల్లనే సాధ్యమైతుంది అని జనాలలో ఒక నమ్మకం కలిగి రేవంత్ ఇప్పుడు నమ్మకం పెట్టారు. ఏదేదో తీగరాగాలు తీసిండు ఇంతవరకు. మరి భయపడుతుందా? భయం అనేది ఉండదు. కానీ ఏమంటారంటే రాజకీయ కక్ష సాధింపు ఇట్లా అంటారు. అది లక్ష్మీ పార్వతి శరానికి వస్తుంది కానీ శివర పడదా ముచ్చట. ఆంధ్ర పాలిటిక్స్ లో పోదామా? లక్ష్మీ పార్వతి ఏమంటుందంటే ఇప్పుడు వీళ్ళు అప్పుడు లేనిపోని అని మాటలు మాట్లాడేగా, ఏది జగన్ చేతుల పరిపాలన ఉన్నప్పుడు. అంటే ఈ తిరుపతిలో లడ్డు కల్తీ లడ్డులా జంతువుల కొవ్వు కలిసింది, ఇది చేసిరు, అది చేసిరు, కలుషితం చేసిరు, కల్తీ చేసిరని కోయిలాగా లెంకన పెట్టగా. అయితే అదంతా ఏం కలవలేదు, అంత మంచిగానే ఉంది, ఏం కలవలేదు అని ఏదో వీళ్ళు చెప్పిరట. సిట్టు ఏదో కోర్టు చెప్పిరట వాళ్ళు. చూసినవా? కావాలని బట్టగాల్చి బదనాలు చేసి మా జగన్ని ఆయన ఇది చేసిరు, అట్లా చేసిరు, జగన్ ప్రభుత్వాన్ని ఆగం చేసిరు, లేనిపోని నిందలన్నీ అంటగట్టి బదనాలు చేసిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరని లక్ష్మీ పార్వతి అంటే మేము చేసిందే ఉద్ధారు కదా అని వీళ్ళు చెప్తున్నారట. అయితే ఏం చెప్పారు అంటే అక్కడ కూడా సిట్టు సిఐడి వాళ్ళిద్దరు ఏందంటారు అంటే నెయ్యిల కల్తీ జరిగింది అనేది వాస్తవం అని చెప్తున్నారు. అంటే ఏ కొవ్వు కలిసింది ఏదని వీళ్ళు కూడా క్లియర్గా చెప్తలేరు. కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం అని చెప్తారు. మరి కలవలేదనగా జంతువుల కొవ్వు, మరి జంతువుల కొవ్వు కలిసిందా లేకుంటే దాంట్లో డాల్డా కలిపిర్రా? కలవలేదట. అరే జర ఆగరా, అదే జర చెప్పని అంటే
అంటే డాల్డా కలిసిందా జంతువుల కొవ్వు కలిసిందా అనేది వీళ్ళు క్లియర్ గా చెప్తలేరు. జంతువుల కొవ్వు అయితే కలవలేదని లక్ష్మీ పార్వతి అంటుంది. ఓకే, ఆ మాట మనం ఇందాము. అయితే వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే కల్తీ జరిగింది వాస్తవం, కానీ జంతువుల కొవ్వు కలిసింది లేకుంటే మేము వాళ్ళు డాల్డా కలిపిరు ఇవన్నీ క్లియర్ గా చెప్తలేరు. వాళ్ళు ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తారు. కల్తీ అవుతుంది. ఇప్పుడు నెయ్యిలో నూనె పోయొచ్చు, డాల్డా కూడా వేయొచ్చు, అట్లా కూడా కల్తీ అన్నట్టేగా. అట్లా ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తలేరు అన్నట్టు. అది అంటే తిరుపతి లాట ఒక జంట పోయిందట. మరి నీకు కూడా చెప్తున్నా, నువ్వు పోయావు తీసుకొని. అయితే ఇక మరి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, మరి లేకపోతే చేసుకున్న వాళ్ళు తీరంగా వారంగా తీరువారం చేసుకొని పోయి అట ఆడ ఇసుడురా అయితే ముద్దులు పెట్టుకున్నాట ఫోటో మీద. ఎవడు ఉంటాడా ఎవడన్నా ఒకడు ఫోటో గుంజిండట. ఫోటో గుంజి దాన్ని ఇక ఇలా ఫోన్లకి ఎక్కిస్తే అది మొత్తం గిరిక తిరుగుతుందట. ఇక మరి అలా కథ ఏమవుతుందో ఏం పోతుందో కానీ మొత్తానికి తిరుపతిలో ఈశ్వరుని పని చేయొద్దు, తప్పు కదా మరి అని బుద్ధి పెట్టుకుంటా. నువ్వు గిట్ట పోయేటట్టున్నావు తిరుపతికి. ఒకటే పోయేవాడిని నేను చెప్తున్నా. నేను ఇగో పొద్దుగాల లేస్తానికి వచ్చిన కాదు, పొద్దుగాల లేసి ఈయన కట్టేస్తున్నావు. నన్ను పొద్దుగాల లేసి కట్టేస్తున్నావు, టీవీ కాడ పొద్దుకంగా కట్టేస్తున్నావు. ఇక నేను పోయేదనడిగా ఏదో కట్టే మన ఆదివారం ఆదివారం కూడా కట్టేస్తానే ఉంటివి. చేసి పూసుకుని నన్ను గల్తీ చేసి నేనే పోతా గానీ చెప్తున్నా నీకు. నేనెందుకు పోతా గానీ నువ్వు ఆడిపోయి ఇది ఫోటో కనబడుతుందా? మనవాడు సజ్జనారా ఇట్లా చేసిండారని మళ్ళీ అదోటి నీకు దండవు, నేను పోను చేయను కానీ